నీట్ పరీక్ష పేపర్కి సంబంధించి ఒకరిద్దరు వ్యక్తులు చేసినటువంటి కొన్ని పేపర్ల దొంగతనం, అది లీక్ కాలేదు. కొంతమంది తమ వ్యక్తిగత స్వార్థానికి చేసినటువంటి కొన్ని పేపర్లు దొంగతనం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి సంస్థలకి లాభం చేకూర్చాలనే ప్రయత్నం చేశారు తప్ప పేపర్ లీక్ అయి టీవీలలోనో పేపర్లలోనో సోషల్ మీడియాలో రాలేదు. ఒకరు ఇద్దరు వ్యక్తులు లేదా ఒక 10 మంది వ్యక్తులు తమ కుటుంబాలకో తమ ఇన్స్టిట్యూషన్కో సంబంధించినటువంటి వాళ్ళ కోసం 1-2 చోట్ల పేపర్ల దొంగతనం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 17 మంది రకరకాలైనటువంటి వ్యక్తులు ఇంక్లూడింగ్ ప్రొఫెసర్లతో సహా అరెస్ట్ అయినారు. తర్వాత భారత ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని నీట్ పేపర్ని రద్దు చేసింది. మళ్ళీ నీట్ పరీక్ష అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది, ర్యాంకులు కూడా ఇవ్వబడ్డాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ధర్నా అయిందన్న వారం రోజులు లేట్ అవుతుంది. రొటీన్ ప్రాసెస్ ప్రకారం జరగాల్సినటువంటి అడ్మిషన్ ప్రక్రియలో 7 నుంచి 15 రోజులు కొన్ని యూనివర్సిటీల ప్రాంతాల్లోపు లేట్ అవుతుంది. నీట్ పేపర్ని ఒకడు దొంగతనం చేసినా ఇద్దరు దొంగతనం చేసినా లీక్ కాలే, దొంగతనం జరిగింది. దొంగతనం చేసిన వాళ్ళు అరెస్ట్ అయినరు, ఇంకా లోపలనే ఉన్నారు. ఆ పేపర్ని రద్దు చేసినాం, కొత్తగా పరీక్ష పెట్టినాం, రిజల్ట్ ఇచ్చినాం, స్టిపులేటెడ్ టైం లోపల ర్యాంకులు ఇచ్చినాం. నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరన్నా ధర్నాలు ఉంటే చెప్పుండ్రి. రాజు బలవంతుడైనప్పుడు, చాణక్యుడు చెప్తాడు, రాజు బలవంతుడైనప్పుడు దేశంలో వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలందరూ ఒక తాటి మీదకి వస్తారు. జంతర్ మంతర్ కాడ నీట్ పరీక్ష కోసం చర్చ జరిగితే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడు స్టూడెంట్ ఎట్లయితాడు? ఖలిస్తాన్ జిందాబాద్ అనటానికి నీట్ పరీక్షకి ఏం సంబంధం ఉంది? మేము విద్యార్థుల్ని గౌరవిస్తాం, విద్యార్థులే మా శక్తి, యువతనే ఈ దేశ శక్తిని పార్లమెంట్ సాక్షిగా దగ్గర నుంచి మొదలుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని వేదికల మీద భారత యువశక్తి గురించి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. 58 ఏళ్ళ యువకుల గురించి మేము మాట్లాడలేము, 58 ఏళ్ళ మేము యువకులు అనుకుంటలేము. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మేము విద్యార్థుల మీద వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుర్రు. ఆర్ఎస్సీ వాళ్ళు, పీడిఎస్సీ వాళ్ళు, ఎస్ఐఎఫ్ఐ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370 వాళ్ళు, ఉమర్ ఖలీద్ వాళ్ళు, తుకుడే గ్యాంగులు, ఈ దేశ భద్రతని వ్యతిరేకించేటోళ్ళంతా వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి గెలుపుని, భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తున్నటువంటి దేశ ప్రజల మనసుని ఖరాబు చేసేందుకు మొదలుపెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో కాక్రోచులు లేరు, విద్యార్థులు లేరు. సంఘ విద్రోహ శక్తుల్ని ఆ బ్యానర్ కిందకి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా పేరిట భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నేపాల్ కర్తే హంలో, ఎవడరా నువ్వు నేపాల్ చేసేందుకు? నేపాల్కి నీటికి ఏం సంబంధం ఉంది? ఇట్లా మీ బయటలో కనబడతా ఉన్నాయి కదా నేపాల్ చేస్తామనేది. ఒక్కొక్క కానిస్టేబుల్ని కిందేసి తొక్కుతా ఉన్నారు కదా విద్యార్థులు చేసేది. వాళ్ళని విద్యార్థులుగా మమ్మల్ని ట్రీట్ చేయమంటారా? ఏమడుగుతా ఉన్నారు? ఎస్, నీటిలో కొన్ని దొంగతనాలు జరిగినాయి, 17 మంది జైల్లో ఉన్నారు, విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి. సో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటిదాకా రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పేపర్ లీక్ అవుడు, గ్యాస్ లీక్ అవుడు, కట్టిన బంగ్లాలు కూలిపోవుడు, ఇట్లా రకరకాలైనటువంటి సంఘటనలు 1947 నుంచి ఈ రోజు దాకా జరిగినాయన్ని బాధ్యత వహించి ఏ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు రాజీనామా చేసిండ్రు? మేము దాన్ని పార్లమెంటు వేదికగా చర్చించేందుకు రమ్మంటున్నాం. చర్చకు రమ్మంటే రాహుల్ గాంధీ పారిపోతున్నాడు, బయట లొల్లి పెడతా అంటున్నాడు రోడ్ల మీద. నీ దగ్గర గణాంకాలు ఉంటే నువ్వు వచ్చి ఫ్లోర్లో నీకు మైక్ ఇస్తాం, చర్చ స్టార్ట్ చేయంటున్నాం. మీరు నీటిపై చర్చ జరగాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలన్నా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసినాక చర్చ ఏముంటుంది? ఇంకా మీరు చర్చను ప్రారంభించి చర్చలో మా తప్పుల్ని ఎత్తి చూపుండ్రి. వెన్ వీ కెనాట్ డిఫెండ్ అవర్ సెల్ఫ్, అప్పుడు మీరు మా రాజీనామా అడుగుండ్రి. మేము చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే దెన్ డెఫినెట్లీ వీ విల్ క్విట్ అవర్ జాబ్స్. మేము ఫెయిల్ అయిన రోజు మేము తప్పకుండా క్విట్ అవుతాం.
ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన ఆయన నేను వచ్చి పిహెచ్డి చేస్తున్నాను, నేను జేఎన్యూ విద్యార్థిని, నేను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అని క్లెయిమ్ చేసుకుంటే ఐ కెనాట్ బ్లేమ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరు మాట్లాడుతుంది నీట్ గురించి మాట్లాడుతున్నారు, నీట్ వల్ల నష్టపోయిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. అందులో నీట్ ఎగ్జామ్ రాసిన ఒక్క విద్యార్థి ఆ ధర్నాలు ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి.